జనసేన అధికారికంగా లింగమనేని రమేష్ పేరును రాజ్యసభ స్థానానికి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి, ఎలా చూడాలి ఈ అంశాన్ని? జనసేన పార్టీ అభ్యర్థి లింగమనేని రమేష్ గారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి పార్టీ అభివృద్ధికి మొదటి నుంచి ఆయన పడిన శ్రమ, కృషి, ఎనలేని సేవకి బహుమతిగా ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారని తెలిసిందండి. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన క్యాండిడేట్లకే మేము రాజ్యసభ ఇస్తారు, ఇది జరిగేది ఇదే, చంద్రబాబు నాయుడు క్యాండిడేటే రాజ్యసభ అవుతాడు జనసేన పేరుతో, అంతకు మించి ఏమీ లేదు, ఏమీ జరగదు అని నేను మీకు చెప్పాను. మీ ద్వారా నేను నెల రోజుల నుంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు క్యాండిడేటే ఇక్కడ రాజ్యసభ సభ్యుడు అవుతాడు, తెలుగుదేశం జెండా కప్పుకున్న వ్యక్తి రాజ్యసభ సభ్యుడు అవుతాడు, మన పార్టీ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంది అని నేను చెప్పాను. చెప్పినట్టే జరిగింది. మీ ద్వారా చెప్తున్న జన సైనికులకి అనవసరంగా జనసేన పార్టీలో తిరిగి ఉన్నాయి తగలేసుకోవద్దు తమ్ముళ్ళు. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు బి టీము, చంద్రబాబు నాయుడు కంట్రోల్లోనే ఉంది. దానికి నిదర్శనం ఈ రాజ్యసభ సీటు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరో దొరకలేదండి. ఆయన పార్టీలో ఎవరో కష్టపడిన లేరా? ఆయన పార్టీలో నాయకులు లేరా? ఆయన గురించి మానేసాం, విమర్శించకూడదు. ఎందుకంటే గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు కాపులు అవసరం లేదు, నేను సీఎం అవును అని చెప్పారు. చాలు. ఈ క్లారిటీ అయినా తీసుకుని జన సైనికులు నష్టపోకుండా ఉంటారని నేను గళమెత్తుతున్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది తమ్ముళ్ళు, బీ కేర్ఫుల్. అనవసరంగా కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతినొద్దు. ఒక జనరేషన్ దెబ్బతినేసింది ప్రజారాజ్యం పేరుతో, రెండో జనరేషన్ మేము కూడా దెబ్బతినేసాం. దయచేసి మూడో జనరేషన్ చెప్తున్నాను, అసలు జనసేన నమ్మి రావద్దు తమ్ముళ్ళు. ఇది నా సూచన. ఇప్పుడు జరిగిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. లింగమనేని రమేష్ గారు చేసిన సేవలకి, స్పెషల్ సేవలకు గుర్తింపుగానే ఈ రోజు సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చేస్తాడు సీటు, కన్ఫర్మ్. లింగమనేని రమేష్ పార్టీకి నిజంగానే సేవలు అందించారా? చాలా సేవలు అందించాడండి పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ ఇచ్చాడు. ఆయన అంటే మాటలు కాదు, అమరావతిని నిర్మిస్తున్నాడు. ఆయన చాలా పెద్ద లాబీయిస్ట్. ఆయన అవసరం పార్టీకి ఉంది అని ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశాడు, ఈయన ఒప్పుకున్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు పవర్ ఆడదు సార్, వాళ్ళ ఇష్టం. మేము ఎవరో క్వశ్చన్ చేయడానికి జన సైనికులు ఎవరు? జెండాలు మోసే కూలీలు. ఈ జన సైనికులు ఇలాగే కానీ జెండాలు మోస్తూ ఉంటే చివరికి వైసీపీ వాళ్ళు రానివ్వరు, టీడీపీ వాళ్ళు రానివ్వరు. ఈ జన సైనికులు కేఏ పోల్ జెండా పోసే రోజులు ముందున్నాయి. జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను.